నెక్స్ట్ వన్ సెక్షన్ ఏలో సెకండ్ బిట్. సో ఇదేంటంటే సృజనాత్మకత. ఇందులో మనకి మొత్తము 4 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో ఏమైనా 3 అటెంప్ట్ చేయాలి. 4 3 12, ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ వస్తాయి. సో 3 అటెంప్ట్ చేయాలి. ఇవేంటంటే మీరు మీన్స్ టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్స్ ఇవి. సో టెక్స్ట్ బుక్లో నగర గీతం పాఠ్యభాగం రచయిత గురించి రాయండి. సో నగర గీతం మీన్స్ పాఠ్యభాగం అంటే కవిపరిచయం రాయమన్నారు. మీకు ఆ కవిపరిచయం మొత్తం రాకపోయినా ఆ పోయెట్ నేమ్ అండ్ ఎక్కడ పుట్టాడు, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, ఏమేమి బుక్స్ రాశాడు, అవన్నీ కొంచెం ఏదో నార్మల్గా మీకు వచ్చినట్టు రాసేయండి. సో అట్లయినా మీకు ఫుల్ కరెక్ట్ కాకపోయినా మీన్స్ అట్లీస్ట్ మీకు హాఫ్ మార్క్ అయినా లేకపోతే 3 మార్క్స్ అయినా పడే ఛాన్సెస్ ఉంటాయి. బట్ 4కి 4 అటెంప్ట్ చేసేయండి. 3 కదా అటెంప్ట్ చేయాలి అని 3నే అటెంప్ట్ చేయకండి, బట్ 4కి 4 అటెంప్ట్ చేయండి. ట్రై టు గెట్ అటెంప్ట్ ఆల్. ఈ క్వశ్చన్లో అట్లా అన్ని అటెంప్ట్ చేశారంటే మీకు అట్లీస్ట్ దీంట్లో 2 వచ్చి, దీనిలో 3 వచ్చి, దీనిలో 3 వచ్చినాయి అంటే ఈ 2ని క్యాన్సిల్ చేసి 3 యాడ్ చేస్తారు. సో అట్లా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇదేంటంటే 6 to 5 to 6 లైన్స్ రాసేటట్టు చూడండి ప్రతి ఒక్క క్వశ్చన్కి. ఈ 12th క్వశ్చన్ ఉంది కదా కవిపరిచయం అట్లీస్ట్ 5 to 6 ఆర్ మోర్ దెన్ 6 లైన్స్ ఉండేటట్టు చూడండి. నా ఇది 10 to 12 ఇది కూడా సేమ్ మన టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చేవి. బట్ సగం టెక్స్ట్ ఇదేంటంటే 16, 17, 18, 19 4 క్వశ్చన్స్ వస్తాయి ఇందులోకి వెళ్ళి. ఒకదానికి 7 మార్క్స్. ఈచ్ క్వశ్చన్స్ క్యారీ 7 మార్క్స్. మొత్తం మనకి 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 క్వశ్చన్స్లోకి వెళ్ళి మనం అవుట్ ఆఫ్ 8 మనము 4 అటెంప్ట్ చేయాలి. ఈ 16లో 2 ఇచ్చేస్తారు ఆల్రెడీ. ఈ 2లో మనకి ఏదైనా ఒకటి అటెంప్ట్ చేయాలి. 17లో 2 ఇచ్చారు, ఏదైనా 1 అటెంప్ట్. 18 ఎనీథింగ్ వీ హ్యావ్ టు అటెంప్ట్. 19 ఏంటంటే మనం ఓన్గా రాసేది. Means it is not related by textbook. We can write by own in our language. Means our language అంటే హిందీ ఇంగ్లీష్ యూజ్ చేయకండి. తెలుగులోనే సొంతంగా రాయాలి. మీన్స్ లెటర్ రైటింగ్ ఇది మీకు ఓన్గా రాయాలి. మీన్స్ అట్లా తెలియజేస్తూ మిత్రుడికి రాయండి. కొత్త బాట కథలోని 2 తరాల మధ్య కాల్గొని వచ్చిన మార్పులను తెలియజేస్తూ మిత్రుడికి లేఖ రాయండి. సో దాని గురించి మనం ఒక లెటర్ రాయాలి, అదని ఓన్గానే రాయాలి. సో లెటర్ రైటింగ్ అనేది ఓన్గా. ప్లస్ కవిత మీన్స్ ఎనీ పోయిటరీ రాయాలి అతని గురించి. మీన్స్ అణగారిన వర్గాలను వికాసన భాగ్యరెడ్డి గురించి ఒక కవిత రాయాలి. సో భాగ్యరెడ్డి వర్మ అతని గురించి ఒక కవిత రాయాలి. సో కవిత అనేది అంత డిఫికల్ట్ కాబట్టి లెటర్ అనేది ఈజీ కాబట్టి వీ కెన్ చూస్ లెటర్ అనేది చూస్ చేసుకొని లెటర్ రాయొచ్చు. ఇదేంటంటే టెక్స్ట్ బుక్ రిలేటెడ్